ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరి ఆయన గురించి మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానపూర్వకంగా ఒక మాటను చదువుకుని దాని గురించి మనము ధ్యానిద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగుంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించడం, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని ఈ మాట మనము చూడగలుగుతాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, మనము బలులు అర్పించడం వలన దేవుడు మన విషయంలో సంతోషించడు. మరి దేని విషయంలో సంతోషిస్తాడు అని మనం ఆలోచిస్తే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగిన నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు అని కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మనము దేవునికి ఎంత శ్రేష్టమైనవి అర్పించినప్పటికీ, క్రొవ్విన వాటిని అర్పించినప్పటికీ, నీ విలువైన అర్పణలు అర్పించినప్పటికీ దాని ద్వారా దేవుడు సంతోషించడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, విరిగిన మనసు, విరిగిన హృదయమే దేవుడు లక్ష్యము చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము అర్పించిన అర్పణల కంటే దేవుడు మన మనసును, మన హృదయాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనందరికీ తెలుసు, కయ్యేను హేబేలు గురించి ఆలోచించినట్లయితే, కయ్యేను కూడా తన పొలంలో పంటలోనిది కొంచెం తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. అదేవిధంగా హేబేలు కూడా తన తొలిచూలు బిడ్డల్లో క్రొవ్విన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. అక్కడ మనం చూస్తాము, దేవుడు కయ్యూనును అతని అర్పణను చూశాడు. అదేవిధంగా హేబేలును అతని అర్పణను చూశాడు. అంటే అర్పణ కంటే ముఖ్యంగా మనం ఎలాగా అర్పిస్తున్నాము, మన హృదయం ఎలాగో ఉంది అది చూస్తున్నాడు దేవుడు. కాబట్టి కయ్యనును అతని అర్పణను ఎలాగో చూశాడో, హేబేలును అతని అర్పణను ఎలాగో చూశాడో, దేవుడు కూడా నువ్వు అర్పిస్తున్నప్పుడు నీ హృదయం ఎలాగుంది, దేవునికి ఇష్టకరంగా ఉందా, దేవునికి అంగీకారంగా ఉందా, దేవుని సంతోష పెట్టేవారిగా మన అర్పణ ఉందా అని దేవుడు చూస్తాడు. అర్పించేటప్పుడు నీ మీద, నీ సహోదరునికి నీకేమైనా అభ్యంతరము లేకపోతే నీ మీద ఏదైనా విరోధము కనబడినప్పుడు ఏం చేయమంటున్నాడు? వెంటనే నీ అర్పణను అక్కడ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడమని చెప్తా ఉన్నాడు కదండి. నేను ఎవరినైనా బాధ పెట్టానంటే నేను వెళ్ళి సారీ చెప్తాను, అది లోకపరంగా జరిగేది, సారీ చెప్పాలి. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను కోపపడినప్పుడు నా ఎదుటి సహోదరి కానీ సహోదరుడు కానీ నా మీద ఏదైనా ఆయాసపడినప్పుడు మనం వెళ్ళి ఆయన దగ్గర, వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే నీ అర్పణను అక్కడ విడిచిపెట్టు, నువ్వు వెళ్ళు, మొదట నీ సమాధానం పడి రా, అప్పుడు నీ అర్పణ నేను అంగీకరిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞకు లేకపోతే ఆయన మాటకు లోబడాలంటే మనము ఫస్ట్గా మనం చేయవలసిన ఏదంటే, మన హృదయాన్ని విరిగిన మనసుగా, నలిగిన మనసుగా దేవునికి అర్పించే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనం చూస్తాము, ఒకానొక దినాన సమూయేలు గారు సౌలుని, రాజైన సౌలుని పిలిచి, నువ్వు యెహోవా మాట విను అని అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. అమాలేకీయులు ఇశ్రాయేలుకి చేసినది, వారి మార్గంలో, ఇశ్రాయేల్ మార్గంలో వారు విరోధముగా ఎలాగో లేచారో మనకి అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కూడా సమూలముగా మొత్తము సర్వనాశనము చేయమన్నట్లుగా చెప్పాడు కదండి. పురుషులనేంటి, స్త్రీలనేంటి, బాలులనేంటి, పసిపిల్లలేంటి, వాళ్ళకి కలిగిన ఎద్దులేంటి, గార్ధబొమ్మలేంటి, గొర్రెలనేంటి, ఒంటెలనేంటి, సర్వము కూడా నిర్మూలం చేయమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సౌలు నువ్వు వెళ్ళి ఆ రీతిగా జనుల్ని తీసుకొని అమాలేకుల మీదకి వెళ్ళు అన్నప్పుడు, అదేవిధంగా సౌలు రాజు వెళ్తాడు. వెళ్ళి ఆయన చేసిన పని ఏంటంటే, ఆ అమాలేకుల రాజైన అగోగును మాత్రము ప్రాణంతో తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన శ్రేష్టమైన వాటిని, అంటే మంచి వాటిని ఆయన ఏం చేస్తాడంటే తీసుకొని ఒక దగ్గర దాచిపెట్టినట్టుగా, ఉంచినట్లుగా మనకి కనబడుతుంది సమూయేలు గ్రంథంలో.
అప్పుడు సమూయేలు గారు వస్తారు. వచ్చినప్పుడు రాగానే సౌలు గారు ఎదుర్కొని అంటాడు, నేను నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను నేను మొత్తం కంప్లీట్గా నెరవేర్చాను అంటాడు. అంటే కంప్లీట్గా నెరవేరిస్తే మరి నేను వింటున్న ఈ రంకెలేంటి, ఈ అరుపులేంటి అంటే అప్పుడు సౌలు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి కోసమే వీటిని ఉంచాను అంటే అప్పుడు సమూయేలుకి చాలా కోపం వస్తుంది కదండి. దేవుడు ఏం చెప్పాడు నీకు సౌలు, నువ్వు మొత్తము బొత్తిగా నిర్మూలన చేయమంటే నువ్వు ఎందుకు మంచి వాటి నుంచో మళ్ళీ పైగా నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడం కోసమే అని చెప్తావా? నువ్వు దేవుని మాట మీరవు. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నేటి నుండి ఈ రాజ్యము నీ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది. నీకంటే ఇష్టుడు ఘనుడైన ఉత్తముడైన వాడికి, నీ పొరుగువానికి ఇది అప్పగింపబడుతుంది. దేవుడైతే తలంచాడు, ఏమని తలంచాడు? ఈ రాజ్యము నీకు స్థిరముగా ఉంచాలని తలంచాడు. కానీ నువ్వు దేవుని ఆజ్ఞను మీరావు, ఆయన మాట వినలేదు. కాబట్టి ఈ రాజ్యాన్ని తీసివేస్తున్నాను అని సెలవిస్తాడు. అక్కడ ఎంతగానో బతిమిలాడినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించవచ్చు. కానీ దేవుని మాట వినకుండా ఒక విలువైన కానుకిచ్చేస్తే చాలు దేవుడు సంతోషిస్తాడని నువ్వు అనుకుంటే అది తప్పు కదండి. దేవుడు చెప్తున్నాడు, విరిగిన మనసు, నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. కాబట్టి ఆయన మాట వినడమే శ్రేష్టం అంటున్నాడు. కాబట్టి మనం ఆయన మాట విని ఆయన ఆజ్ఞను గైకొనుదాము. అటు కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మా విషయంలో మీరు దేని విషయమై సంతోషిస్తున్నారో నాయన స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభా. బలులను అర్పించుట కంటే ప్రభా మాట వినుట శ్రేష్టం అంటున్నావు ప్రభా. దేవా, మా అర్పణలు కాదు కానీ ప్రభా మేము ఏ హృదయముతో మీకు అర్పిస్తున్నామో నాయన దాన్ని మాత్రమే మీరు చూసే దేవుడిగా మాకున్నారు. కాబట్టి ప్రభా నాయన మా మనస్సును మార్చుకొని నీకు ఇష్టమైన బలులను నీ మాట విని నీ ఆజ్ఞను గైకొనే వారిమిగా మేమందరూ ఉండుటకు అట్టి కృప మా అందరికి కూడా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.